హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రాయలసీమ స్పెషల్ పల్లి చట్నీ చూద్దామండి. మీరు ఎన్నో రకాల పల్లి చట్నీలు తినుంటారు కదా! ఒక్కసారి ఈ చట్నీ తిని చూడండి. రుచి అయితే అద్దిరిపోతుందనమాట. ముందుగా ఒక ప్యాన్‌లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకున్నానండి. అందులోకి ఒక చిన్న కప్పు సైజు పల్లీలు వేసుకున్నాను. అవి ఒక నిమిషం పాటు వేగనిచ్చి ఇలా 3-4 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నానండి. సో, ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాననమాట. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దామండి, లేదా మగ్గనిద్దాము. సో, ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత చూసారా ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యాయి గదా! ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటో తీసుకున్నానండి. ఇలా కట్ చేసి వేసుకున్నాననమాట. అలాగే కారానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు. అలాగే ఒక పిరికెడు నిండా కరివేపాకు వేసుకుంటున్నానండి. ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఉప్పు వేయడం వల్ల మనకి టమాటాలు గానీ, ఉల్లిపాయలు గానీ త్వరగా మగ్గుతాయనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. సో, చూసారా ఇలా ఉడికిచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉల్లిపాయలు గానీ, టమాటాలు గానీ సాఫ్ట్‌గా అయ్యాయి గదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్‌కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. సో, ఇలా రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి మిక్సీ వేసుకుందాము. ఇలా మిక్సీ జార్‌లోకి అంతా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. మరీ ఎక్కువగా పోసుకోకూడదనమాట. పల్చగా చేసుకోకూడదండి. ఈ చట్నీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందనమాట రుచి. సో, చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. సో, వీడియోలో చూపిస్తున్నాను చూసారా టెక్స్చరు. సో, ఇలా ఇలా ఉంటే బాగుంటుందనమాట. టిఫిన్ ఏదైనా సరే ఇడ్లీ, దోస లేదా పొంగనాలైనా లేదా బొండాలు చేసుకుంటాం కదా! పునుగులంటారు. మేము బొండాలంటాము. సో, వాటిలోకైనా చాలా బాగుంటుందండి. సో, కన్సిస్టెన్సీ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఇలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ చట్నీకి పోపు అవసరం లేదండి. థంబ్‌నెయిల్ కోసం అలా తాలింపు వేశాననమాట పైన. ఈ వీడియో గనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.